హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు AKSIAS అకాడమీ డైలీ కరెంట్ అఫైర్స్. ముందుగా నేను ఇచ్చిన క్వశ్చన్కి ఆన్సర్ అటల్ ఇన్నోవేషన్ మిషన్ అందరికీ తెలుసు, నీతి ఆయోగ్ అందరికీ తెలుసు అంటే ఆన్సర్ పెట్టిన వాళ్ళకన్నా నా ఉద్దేశం. సో ఈరోజు క్లాస్లో ఒక స్టూడెంట్ అడిగారు, సార్ ఈ కాంట్రవర్సీ మీద ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వీడియో చూద్దాం. ఫన్ మంత్ కాంట్రవర్సీ చాలామంది చూసే ఉంటారు. చాలా అసభ్యమైనటువంటి పదజాలంతో డార్క్ కామెడీ అనేటటువంటి ఒక పేరిట ఒక 4 సంవత్సరాల అమ్మాయి అలాగే వాళ్ళ ఫాదర్ వాళ్ళిద్దరూ చేసినటువంటి ఏదో ఒక వీడియో, ఆయన బెల్ట్ తీసి ఆ అమ్మాయిని కొట్టబోయి ఉయ్యాలాడిస్తారు. సో దీని మీద కొన్ని సెక్షువల్ అబ్యూజివ్ కమెంట్స్ అనేటటువంటివి చేశారు ఇగో ఈ వ్యక్తులు. అంటే ఇతను సమ్ యూట్యూబ్ ఛానల్ ఉన్నట్టుంది అతనికి. ఆ యూట్యూబ్ ఛానల్లో డార్క్ కామెడీ అనేటటువంటి పేరిట, డార్క్ కామెడీ అంటే వావి వరసలు లేనటువంటి కామెడీని డార్క్ కామెడీ అని అంటారనమాట. అది నాకు నిన్ననే తెలిసింది. ఈ డార్క్ కామెడీ అనే దాని మీద కొంత మీడియా ఛానల్స్ ఏవో పెట్టారు డిబేట్స్, అంటే మన TV9 అవి కాదు కానీ ఇంగ్లీష్ డిబేట్స్. సో అందులో చూస్తే కంక్లూజన్ నాకు ఏం అర్థమైందంటే డార్క్ కామెడీ అంటే వావి వరసలు లేనటువంటి కామెడీని డార్క్ కామెడీ అని అంటారు. సో ఇలా ఒక తండ్రి అలాగే ఒక చిన్న పాప 4 సంవత్సరాల పాప వాళ్ళిద్దరూ ఏవో సరదాగా ఉన్నటువంటి ఏదో లాలిపాట లాంటివి ఒక వీడియో మీద ఒక 4 వ్యక్తులు కూర్చొని ఈ వ్యక్తి ఛానల్లో ఈ అబ్యూజివ్ కంటెంట్, సెక్షువల్ అబ్యూజివ్ కంటెంట్ని పెట్టారు. ఇది హీరో సాయి ధరమ్ తేజ్ ఈ వీడియో చూసి బాధపడి దీన్ని ట్విట్టర్ ఇలాంటి సోషల్ మీడియా వేదికలలో పోస్ట్ చేయడము, మిగతా వారికి ట్యాగ్ చేసినటువంటి కారణంగా ఇది ఈవెన్ చీఫ్ మినిస్టర్ల దృష్టికి కూడా వెళ్ళింది. ఈ వ్యక్తిని అరెస్ట్ చేయాలని డిమాండ్స్ వస్తున్నాయి. అది ఇందులో భాగంగా మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ఇలాంటి కాంట్రవర్సీల్లోనే సాధారణంగా డిజిటల్ మీడియా అనేటటువంటి దానికి రెగ్యులేషన్ ఉండదా? ఎందుకంటే సాధారణంగా మనకి మీడియా పైన నియంత్రణ అనేటటువంటిది బ్రిటిష్ కాలం నుండి ఉంది. అంటే మీడియా రాసేటటువంటి వార్తలకు కేంద్ర ప్రభుత్వంలో ఒక బ్రాడ్కాస్టింగ్ డివిజన్ ఉంటుంది. ఈ మంత్రిత్వ శాఖ ప్రింట్ మీడియా కానీ లేదా టీవీ ఛానల్స్ మీద కానీ చాలా వరకు రెగ్యులేషన్ అనేటటువంటిది ఉంటుంది. ఇష్టం వచ్చినటువంటి పదజాలం కానీ లేదా టీవీలో ప్రసారం అయ్యేటటువంటి ఛానల్స్ చూపించేటటువంటి వీడియోస్ కానీ కొన్ని పరిమితులకు లోబడి మాత్రమే చేయాల్సి ఉంటుంది. కానీ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఈ పరిమితులన్నీ కూడా దాటిపోయాయి. ఎవరిని ఎంత పెద్ద వ్యక్తి అయినా కూడా అన్పార్లమెంటరీ లాంగ్వేజ్లో, అబ్యూజివ్ లాంగ్వేజెస్లో, ఈవెన్ సెక్షువల్ అబ్యూజెస్ కూడా ఇప్పుడు యూట్యూబ్ వేదికగా కానీ ఫేస్బుక్, ట్విట్టర్ ఇంకా ఇతర సామాజిక మాధ్యమాలలో చేసేటటువంటి అవకాశం అందరికీ వచ్చేసింది. అంటే ఫేస్బుక్లో ఎలాంటి కామెంట్ అయినా పెట్టచ్చు, యూట్యూబ్లో ఎలాంటి కామెంట్ అయినా పెట్టచ్చు, యూట్యూబ్లో ఎలాంటి వీడియో అయినా పెట్టచ్చు. ఈవెన్ వన్స్ అపాన్ ఏ టైమ్ ఎక్కడో ఒక ఛానల్లో RDX ఎలా తయారు చేయాలని వీడియో పెట్టారట. సో ఇలాంటివి ఇప్పుడు సోషల్ మీడియా అనేటటువంటిది ఒక పెద్ద మార్కెట్ అయినటువంటి తరుణంలో ఈ సోషల్ మీడియా రెగ్యులేషన్ అనేటటువంటిది ఎలా అంటే సోషల్ మీడియాలో వీడియోస్ పెట్టేటటువంటి వ్యక్తులు ఏ స్థాయిలో వాళ్ళ ఆలోచన ధోరణి ఉందంటే వ్యూస్ వస్తే డబ్బులు వస్తాయి, ఆబ్వియస్గా దట్ ఈస్ ఫైన్. అయితే ఈ వ్యూస్ కోసం ఎంత దూరమైనా వెళ్ళొచ్చు, అది కూడా లీగల్గా చేయొచ్చు. ఇన్ ద సెన్స్ IT యాక్ట్ 2000 సంవత్సరంలో రూపొందించినప్పుడు కేవలం భారతదేశంలో 55 లక్షల మంది మాత్రమే డిజిటల్ యూజర్స్ ఉన్నారు, అంటే ఇంటర్నెట్ యూజర్స్ ఉన్నారు. అలాంటిది ఈరోజు దాదాపుగా 85 కోట్ల మంది డిజిటల్ యూజర్స్ ఆన్లైన్లో ఇంటర్నెట్ వాడుతున్న వాళ్ళు ఉన్నారు. సో 2000 సంవత్సరంలో ఆ చట్టాన్ని IT యాక్ట్ 2000 రాసినప్పుడు ఇంత ఉధృతి లేదు. అలాగే IT యాక్ట్లో ఇచ్చినటువంటి ఏవైనా కొన్ని సెక్షన్స్ ఈ యూట్యూబర్లకి ఇందులో అబ్యూజివ్ లాంగ్వేజ్తో పెట్టే వాళ్ళకి వర్తించట్లేదు. సో దీని కారణంగా ఏమాత్రము కూడా నియంత్రణ లేనటువంటి వ్యవస్థగా డిజిటల్ మీడియా, డిజిటల్ సాధనాలు ఈరోజు తయారయ్యాయి. సో వాటి యొక్క పర్యవసానమే ఇలాంటి వీడియోస్. ఇప్పుడు క్షమించమని కోరినప్పటికీ కూడా ఒకసారి కొన్ని సంబంధాలు ఉంటాయి, తల్లి తండ్రి, అన్న చెల్లి, కూతురు నాన్న, కొడుకు అమ్మ, ఇలాంటి సంబంధాలు బేసికల్గా సమాజంలో చాలా పవిత్రమైనటువంటి సంబంధాలు. ఇలాంటి సంబంధాలపైన జోక్స్ వేయడాలు కానీ లేదని అనుకుంటే వాటిని ఒక సెక్షువల్ అబ్యూస్గా చూపించడాలు కానీ లేదా అన్పార్లమెంటరీ లాంగ్వేజ్లో ఇలాంటి సంబంధాలను వర్ణించడాలు కానీ ఇవన్నీ కూడా మనంతట మనం సెల్ఫ్ రెగ్యులేషన్ చేసుకోవాల్సినటువంటి విషయం. మనం ఇప్పుడు ఎంత యూట్యూబ్ని రెగ్యులేట్ చేసినా ఇవి ఆగుతాయని అనుకుంటే అది అమాయకత్వమే అవుతుంది.
ఇది సెల్ఫ్ రెగ్యులేషన్లో ఉండాలి. తల్లిని గౌరవించాలనేది సెల్ఫ్ రెగ్యులేషన్లో ఉండాలి. సో వీటికి సంబంధించి మనం అసలు ఏ సెక్షన్స్ ద్వారా ఈ వ్యక్తులను పనిష్ చేయొచ్చు అంటే చాలామంది ఏమంటున్నారంటే యూట్యూబ్ ఈ వీడియోలు పెట్టిన వాళ్ళని పనిష్ చేయడానికి ఏ సెక్షన్లో లేవంటున్నారు. తప్పండి, అది ఐపీసీలో సెక్షన్లు ఉన్నాయి, నేను చెప్తాను అవి. అలాగే మనకి పోస్కో యాక్ట్లో కొన్ని చట్టాలు ఉన్నాయి, అలాగే ఐటీ యాక్ట్లో కొన్ని చట్టాలు ఉన్నాయి, సెక్షన్ 67, 67A ఇలాంటివి. అలాగే డిజిటల్ ఇండియా చట్టం అని 2023లో కేంద్ర ప్రభుత్వం ఒక చట్టాన్ని ప్రపోజ్ చేసింది. ఇది ఐటీ యాక్ట్ 2000ని తీసేసి ఆ స్థానంలో వచ్చేటట్టు, దీన్ని ఇంకా పాస్ చేయలేదు. సో ఇది వస్తే ఎలా ఉంటుంది, దీని ఆబ్జెక్టివ్స్ ఏంటి, సేలియంట్ ఫీచర్స్, అసలు డిజిటల్ ఇండియా చట్టం అనేటటువంటిది ఎందుకు ఉండాలి అనేటటువంటి అంశాలు ఈరోజు చూద్దాం. ముఖ్యంగా కాంట్రవర్సీ ఏంటంటే ఈ ఫన్మంతు అంటే ఇద్దరు వ్యక్తులు, వాళ్ళు ప్రవీణ్ హనుమంతు అనుకుంటా, వీళ్ళిద్దరిని కలిపి ఫన్మంతు అనే పేరుతో పెట్టారు. వీళ్ళు చేసిన ఒక వీడియో ఏదైతే ఉందో యూట్యూబ్లో, ఒక పాప వాళ్ళ తండ్రి ఉన్నటువంటి వీడియో పైన వీళ్ళు చేసినటువంటి సెక్షువల్ అబ్యూజివ్ కమెంట్స్ అనేటటువంటివి కాంట్రవర్సీ అయ్యాయి. సో వీటికి సంబంధించి అసలు వీళ్ళని ఎలా పనిష్ చేయొచ్చు అని కనుక అడిగితే ఐటీ యాక్ట్ సెక్షన్ 67లో ఏం చెప్పారంటే అబ్సీన్ మెటీరియల్ ఇన్ ఎలక్ట్రానిక్ ఫామ్. మెటీరియల్ అంటే ఏదైనా మెటీరియల్ అవ్వచ్చండి. ఇట్ కెన్ బి ఎన్ ఇమేజ్, ఇట్ కెన్ బి ఏ వీడియో, ఇట్ కెన్ బి ఏ చార్ట్, ఇట్ కెన్ బి ఏ స్పీచ్, ఏదైనా మెటీరియల్ కిందే వస్తుంది. సో దీని ప్రకారం కనుక మనం చూసుకుంటే 10 లక్షల వరకు ఫైన్, 5 సంవత్సరాలు జైలు శిక్ష విధించవచ్చు ఇఫ్ యూ కెన్ ప్రూవ్ ఇట్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ లా. అలాగే సెక్షన్ 13 పోస్కో యాక్ట్ 2012 చట్టం ప్రకారం హూ ఎవర్ యూజెస్ ఎ చైల్డ్ ఇన్ ఎనీ ఫార్మ్ ఆఫ్ మీడియా, అంటే ఒక పిల్లలను ఏ రకమైన మాధ్యమం ద్వారా అయినా కూడా, ఒక ప్రోగ్రాంలో కానీ, అడ్వర్టైజ్మెంట్లో కానీ, టెలికాస్ట్లో కానీ, టెలివిజన్ ఛానల్స్, ఇంటర్నెట్ ఆర్ అదర్ ఎలక్ట్రానిక్ ఫార్మ్ ఆర్ ప్రింటెడ్ మీడియా, ఎక్కడైనా కూడా ఫర్ ద పర్పస్ ఆఫ్ సెక్షువల్ గ్రాటిఫికేషన్ వాడితే, అంటే వాళ్ళపైన సెక్షువల్ అబ్యూజివ్ లాంగ్వేజెస్తో వాడడాన్ని సెక్షువల్ గ్రాటిఫికేషన్ అనే పదంతో మనం ప్రూవ్ చేయొచ్చు. ఈ సెక్షువల్ గ్రాటిఫికేషన్ కనుక వాడితే ఖచ్చితంగా సెక్షన్ 13 పోస్కో యాక్ట్ ప్రకారం కూడా వాళ్ళని బుక్ చేయొచ్చు. అలాగే ఐపీసీ 294లో కూడా ఒక సెక్షన్ ఉందండి. ఎనీ వన్ రిసైట్స్ అటర్స్ ఎనీ అబ్సీన్ సాంగ్ ఆర్ బర్డ్ వర్డ్స్ ఇన్ నియర్ పబ్లిక్ ప్లేస్. ఇంటర్నెట్ పబ్లిక్ ప్లేసే కదండి, కదా, పబ్లిక్ అందరూ ఉంటారుగా. సో దాన్ని పబ్లిక్ ప్లేస్గా చెప్పచ్చు. దే కెన్ ఆల్సో బీ పనిష్డ్ విత్ 3 months ఆర్ విత్ ఫైన్ ఆర్ బోత్. సో ఇలాంటి సెక్షన్స్ మనకు ఉన్నాయి. సెక్షన్స్ లేవు అని అనుకుంటే పొరపాటు. ట్రోలర్స్ని కూడా ఈ సెక్షన్స్ ద్వారా పనిష్ చేయొచ్చు. సో డిజిటల్ ఇండియా యాక్ట్ అనేటటువంటిది ఈ తరుణంలో మనం ఆలోచించాల్సిన విషయం. అయితే ఇందాక నేను చెప్పినటువంటి సెక్షన్స్ అన్నీ కూడా కాంప్రహెన్సివ్గా ఈ చేసేటటువంటి యూట్యూబ్ వీడియోస్ కానీ, ఫేస్బుక్ కమెంట్స్ని కానీ కాంప్రహెన్సివ్గా డీల్ చేసే అంత సామర్థ్యం వాటికి లేదు. ఎందుకంటే వాటికి ఎగెనెస్ట్గా ఖచ్చితంగా లాయర్స్ వాదిస్తారు కాబట్టి వెంటనే వాటిని క్లియర్గా ప్రూవ్ చేసి శిక్ష పడేలా చేయడం చాలా కష్టం. మహా అయితే కేసు పెట్టగలం, దాన్ని ఈ సెక్షన్స్ ద్వారానే ప్రూవ్ చేయాలంటే కొంచెం కష్టం. సో కాబట్టి అవుట్డేటెడ్ చట్టాలను పక్కన పెట్టి మారుతున్నటువంటి ఇంటర్నెట్ ప్రపంచానికి కొత్త చట్టాలను తీసుకురావాలనేటటువంటి ఉద్దేశంతో సెంట్రల్ గవర్నమెంట్ డిజిటల్ ఇండియా యాక్ట్ 2023ని ప్రపోజ్ చేసింది. ఇదేంటంటే ఫ్యూచర్ రెడీ లీగల్ ఫ్రేమ్వర్క్, అంటే మారుతున్నటువంటి డిజిటల్ ఎకోసిస్టమ్కి అనుగుణంగా ఒక చట్టబద్ధమైనటువంటి వ్యవస్థను తయారు చేయడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం. దీన్ని మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రపోజ్ చేసింది. ఇది పెరుగుతున్నటువంటి డిజిటల్ ఇండియా ఇనిషియేటివ్కి అనుసంధానమై దాని లైన్లోనే ఉంటుంది. దీని తాలూకా లక్ష్యం ఏంటంటే రాబస్ట్ లీగల్ ఫౌండేషన్ టు సపోర్ట్ అండ్ రెగ్యులేట్ డిజిటల్ ల్యాండ్స్కేప్ ఇన్ ఇండియా. పెరుగుతున్నటువంటి డిజిటల్ ప్రపంచానికి అనుగుణంగా దాన్ని చట్టబద్ధం నియంత్రించేటటువంటి ఒక వ్యవస్థ, ఒక చట్టంగా దీన్ని రూపొందించడమే దీని యొక్క ముఖ్య లక్ష్యం. సో ఇందులోనే భాగంగా దీని యొక్క ఆబ్జెక్టివ్స్ కనుక మనం చూస్తే రూల్స్ కన్సిస్టెంట్ విత్ చేంజింగ్ టెక్నాలజీ, మారుతున్నటువంటి నూతన సాంకేతిక పోకడలను దృష్టిలో ఉంచుకొని దీనికి మనము నియమ నిబంధనలను సూచించాలి. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, అప్డేట్ రూల్స్ అకార్డింగ్ టు ద నీడ్స్ ఆఫ్ కంట్రీస్ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. పెరుగుతున్నటువంటి డిజిటల్ ఆవిష్కరణలను దృష్టిలో ఉంచుకొని దానికి నియమ నిబంధనలను మనం ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే 3, ఈజీలీ యాక్సెసిబుల్ ఎడ్యుకేటరీ మెకానిజం ఫర్ ఆన్లైన్ సివిల్ అండ్ క్రిమినల్ అఫెన్సెస్. అంటే ఏంటి, ఆన్లైన్లో జరిగేటటువంటి సివిల్ అలాగే క్రిమినల్ నేరాలు ఏవైతే ఉంటాయో వీటికి ఎలాంటి శిక్షలు పడాలి, ఎలాంటి ఎడ్యుకేటరీ మెకానిజమ్స్ అంటే న్యాయ వ్యవస్థలో ఎక్కడెక్కడ వీటిని డీల్ చేయాలి అనేటటువంటి ఉద్దేశంతో ఈ యొక్క చట్టాన్ని రూపొందించాలి. అలాగే టైమ్లీ రెమెడీస్, ఎవరెవరైతే ఈ సైబర్ డిస్ప్యూట్స్లో ఇరుక్కుంటారో వాళ్ళకి
కరెక్ట్ టైంలోనే వాళ్ళకి పరిష్కార మార్గాలు చూపించాలి. అలాగే బయట ఏ మాదిరిగా మనకి లా అండ్ ఆర్డర్ ఉందో ఇంటర్నెట్లో కూడా లా అండ్ ఆర్డర్ ఉండాలి. 10 మంది ఒక చోట చేరి ఎలా పడితే అలా మాట్లాడి, లేదా ఒక పర్టికులర్ జెండర్ మీద కానీ, ఆడవాళ్ళ మీద కానీ, చిన్నపిల్లల మీద కానీ, లేదా రాజకీయ నాయకుల మీద కానీ, లేదా సమాజంలో దేవుళ్ళ మీద కానీ ఎలా పడితే అలా అబ్యూజ్ చేయడం అనేటటువంటిది అంత మంచి విషయం కాదు. నేను ఈ మధ్యకాలంలో 2 ఛానల్స్ చూశాను. ఒకటి క్రిస్టియన్ ఛానల్, 2 హిందూ ఛానల్. వీళ్ళిద్దరూ దేవుడి కోసం దెబ్బలాడేసుకుంటున్నారు. ఈయనేమో మా దేవుడు గొప్ప అంటాడు, ఈయనేమో మా దేవుడు గొప్ప అంటాడు. వీళ్ళిద్దరూ కొట్టుకోవాలి చేతనైతే. వీళ్ళిద్దరూ గొడ్డలు పెట్టి నరుక్కుని చచ్చిపోండి, మాకేం ప్రాబ్లం లేదు. నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఈయనేమో జీసస్ని తిడతాడు, ఈయనేమో కృష్ణుడిని తిడతాడు. మీరిద్దరూ కొట్టుకొని మధ్యలో దేవుళ్ళని తిట్టడం ఏంటి? దేవుళ్ళు ఏమన్నా మీ సొంతమా? మీ యూట్యూబ్ ఛానల్స్కి సొంతమా? మీ యూట్యూబ్లో 10 లక్షల సబ్స్క్రైబర్లు ఉంటే ఆ యూట్యూబ్ ఛానళ్ళకి దేవుళ్ళు ఏమైనా సొంతమా? నాకు అర్థం కాదు అసలు ప్రపంచంలో ఈ విషయాలు ఏంటో. ఒక రాజకీయ పార్టీ వచ్చి దేవుణ్ణి కాపాడుతానంటది. అంటే రాజకీయ పార్టీకి సొంతమా దేవుడు? అది ఏ రాజకీయ పార్టీ అయినా అవనివ్వండి, అది ఏ మతమైనా అవనివ్వండి. మతానికి, దేవుడికి, రాజకీయ పార్టీలకు, యూట్యూబ్ ఛానల్స్కి, వ్యాపారాలకి సంబంధం లేదు. ఇవన్నీ కూడా సొసైటీలో డివిజన్స్ తీసుకురావడానికి కొంతమంది వ్యక్తులు డిజిటల్ మీడియాను వాడుకొని బ్రతకడానికి చేసేటటువంటి హంగులు, ఆర్భాటాలు, పిచ్చివేషాలు తప్ప దీనివల్ల ప్రజానీకానికి కానీ మనుషులకు కానీ వచ్చేటటువంటి పాజిటివ్స్ అయితే ఏమీ లేవు. ఎవరి మతాన్ని వాళ్ళు దే కెన్ ఫాలో. కావాలని అనుకుంటే యూ కెన్ టీచ్ యువర్ రిలీజియన్ టు ఎనీబడి, బట్ దెర్ ఈజ్ నథింగ్ కాల్డ్ కంపేరింగ్ ఆఫ్ రిలీజియన్స్. ఒక మతాన్ని ఇంకో మతంతో కంపేర్ చేయరు. అమ్మతో నాన్నని కంపేర్ చేస్తారు ఎక్కడన్నా? అమ్మే, నాన్న నాన్నే. సో కాబట్టి రూల్ ఆఫ్ లా అంటే ఇంటర్నెట్లో కూడా చట్టబద్ధమైనటువంటి పాలన ఉండాలి. అలాగే లెజిస్లేటివ్ ఫ్రేమ్వర్క్, గవర్నింగ్ ప్రిన్సిపల్స్ టు ఎన్ష్యూర్ కంప్లైన్స్. ఈ చట్టబద్ధమైనటువంటి పాలనలు అందరూ పాటించే విధంగా చట్టాలలో నియమాలను రూపొందించాలి. అప్పుడు తప్ప ఇలాంటి అబ్యూజివ్ థింగ్స్ అనేటటువంటివి జరగవు. అంటే సమాజంలో డబ్బు సంపాదించడానికి యూట్యూబ్లో వ్యూస్ లేదని అనుకుంటే కమెంట్స్ తెచ్చుకోవడానికి ఎలా పడితే అలా మాట్లాడాలని అనుకుంటే సమాజంలో ఉన్నటువంటి నైతికత అనేటటువంటి చాలా దిగజారుడి స్థాయికి వెళ్తుంది. సో అలాంటి దిగజారుడి స్థాయిలో నైతికత అనేటటువంటిది ఉన్నప్పుడు, నీతి అనేటటువంటిది ఉన్నప్పుడు మనిషి బ్రతకడం అనవసరం. ఎందుకంటే మీరు ఎప్పుడు భగవద్గీత, మహాభారతం ఇలాంటి విషయాల్లో చూస్తే ధర్మానికి మూలం ఏంటి అని అడిగితే శ్రీకృష్ణుడు ఒక చోట చెప్తాడు, ధర్మానికి మూలం కరుణ. కరుణ అంటే కంపాషన్. అంటే ఏ వ్యక్తిలో అయితే పక్క వ్యక్తుల బాధ నుంచి వాళ్ళని తప్పించాలనేటటువంటి కరుణ ఉంటుందో అటువంటి సమాజంలోనే ధర్మబద్ధమైనటువంటి పాలన జరుగుతుంది. అందుకే మీరు హిందూయిజం తీసుకోండి, ఖురాన్, ఇస్లాం తీసుకోండి, క్రిస్టియానిటీ తీసుకోండి. నీ పక్కవాడు ఆకలితో ఉంటే 4 ముద్దలు పెట్టమనే చెప్తాయి మతాలన్నీ. మతాలన్నీ కూడా బేస్ అయింది కరుణ మీదే. కంపాషన్ వాజ్ యాక్చువల్లీ ద రూట్ ఆఫ్ ఆల్ రిలీజియన్స్. అయితే దాన్ని మర్చిపోయి మిగతా పుంతలు తొక్కుతున్నాం మనం. దట్స్ ద రీజన్ వై టుడే ద వరల్డ్ ఈజ్ లైక్ దాట్. సో దీనికి సంబంధించి డిజిటల్ ఇండియా యాక్ట్ తాలూకా సేలియంట్ ఫీచర్స్ ఏంటంటే ఐటీ యాక్ట్ 2000ని ఇది రీప్లేస్ చేస్తుంది. అలాగే ఇంటర్నెట్ పెరుగుతున్నటువంటి సమయంలో, వృద్ధి చెందుతున్నటువంటి సమయంలో, నూతన సాంకేతికతల ఆవిర్భావం సమయంలో చాలా సవాళ్ళు ఉంటాయి మనకి, అలాగే అవకాశాలు కూడా ఉంటాయి. ఈ రెండింటిని కూడా ఇది అడ్రస్ చేస్తుంది. అలాగే ఆన్లైన్ సేఫ్టీ, ట్రస్ట్ అండ్ అకౌంటబిలిటీ. అంటే మన ఛానల్ యూట్యూబ్లో ఉంది, మనం మాట్లాడే ప్రతి మాటకి మనం అకౌంటబుల్ అయి ఉండాలి. అలాగే ప్రజలకి ఇంటర్నెట్ మీద విశ్వాసం కలగాలి. ఆన్లైన్లో సేఫ్టీ, భద్రత అనేటటువంటిది ఉండాలి. నేను ఈ మధ్యకాలంలో చూశాను, ఎక్కడో న్యూస్లో ఎక్కడో చిన్న ఆర్టికల్ వచ్చింది. ఎక్కడైనా ఆడపిల్లలు రోడ్డు మీద నిలబడి ఉంటే వాళ్ళ ఫోటోలు తీసి వాళ్ళ ఫేస్తో మార్ఫింగ్లు చేసి ఇంటర్నెట్లో పెడుతున్నారంట. ఇంకేం చేయాలి? అమ్మాయిలు స్కార్ఫులు కట్టుకొని తిరగాల? పాపం తిరుగుతున్నారు కదా అక్కడికి. మరి ఇంత జిగరాస్తాయా? అంటే ఈ రకంగానే డబ్బులు సంపాదించాలా? వేరే మార్గాలు ఏమీ లేవా? సో ఇలాంటి వాటిని ఖచ్చితంగా అడ్రస్ చేయాలి. అలాగే ఇప్పుడు ఓపెన్ ఇంటర్నెట్ అంటే ఇంటర్నెట్ అందరికీ అవకాశం కల్పించాలి, కానీ దానికి కొన్ని పద్ధతులు ఉండాలి. అలాగే పెరుగుతున్నటువంటి కృత్రిమ మేధస్ కానీ, బ్లాక్ చైన్ టెక్నాలజీస్, వీటిని కూడా మనం రెగ్యులేట్ చేయాలి. అలాగే డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్, నేషనల్ డేటా గవర్నెన్స్ పాలసీ, వీటికి అనుగుణంగానే ఈ డిఐఏ యాక్ట్ కూడా పనిచేస్తుందని కూడా చెప్తున్నారు. అలాగే దీనికి ఇండియన్ పీనల్ కోడ్లో సైబర్ క్రైమ్స్కి సంబంధించి కొన్ని అమెండ్మెంట్స్ కూడా ఇందులో ఉంటాయట. అలాగే మనకి సేఫ్ హార్బర్ ప్రిన్సిపల్ అని ఒకటి ఉంటుంది. అంటే ఏమంటాడంటే ట్విట్టర్ వాడు ఉన్నాడు అనుకోండి, ట్విట్టర్ ఇవ్వడం వరకే నా పని, ట్విట్టర్లో ఏం పెట్టినా నాకు సంబంధం లేదంటాడు. దీన్ని సేఫ్ హార్బర్ ప్రిన్సిపల్ అని అంటారు. ఈ సేఫ్ హార్బర్ ప్రిన్సిపల్ అనేటటువంటి దాన్ని తొలగించి వాళ్ళు కూడా రెగ్యులేషన్స్ అనేటటువంటివి చేయాలి
అనేటటువంటి ఉద్దేశంలో భారత ప్రభుత్వం ఉంది. దాంతోపాటు కేవైసీ నామ్స్, వేరబుల్ డివైజెస్ ఉంటాయి మనం పెట్టుకునేటటువంటి డివైజెస్, వీటికి కేవైసీ నామ్స్ ఉండాలని అంటున్నారు. దానివల్ల కూడా ఆ డివైజెస్ ఎక్కడన్నా వాడితే ఎవరిదో ఆ డివైస్ కనిపెట్టచ్చు. అలాగే డిజిటల్ ఇండియా గోల్స్ 2026 అని అవుతుంది, దీని మీద మళ్ళీ వీడియో చేస్తాను. అలాగే డిజిటల్ ఎకానమీ కూడా మనకి $1 trillion వరకు వెళ్తుంది. సో వీటన్నిటికీ అనుగుణంగానే ఈ డిజిటల్ ఇండియా యాక్ట్ 2023ని పట్టుకొచ్చేటటువంటి యోచనలో మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఉంది. ఇవన్నీ కూడా దాని తాలూకా ఫీచర్స్. అయితే ఎందుకు అసలు ఎలాంటి చట్టము అని అంటే, ఇందాక చెప్పాను కదా, ఐటీ యాక్ట్ 2000 సంవత్సరంలో వచ్చినప్పుడు 55 లక్షల మంది మాత్రమే మన దేశంలో ఇంటర్నెట్ యూజర్స్ ఉన్నారు. కానీ ఈరోజు అది 85 కోట్లకు పెరిగింది యాక్టివ్ ఇంటర్నెట్ యూజర్స్. అలాగే ఉన్న కరెంట్ రెగ్యులేషన్స్, ఐటీ యాక్ట్ కానీ, ఐపీసీ కానీ, పోస్కో చట్టాలు కానీ, ఇవన్నీ సరిపోవట్లా. ఇలాంటి ఫన్ మంత్ లాంటి పిచ్చి వీడియోస్ ఇలాంటి వాటికి శిక్ష వేయడానికి. సో వీటిని ఖచ్చితంగా మనం చట్ట పరిధిలోకి తీసుకురావాలి. అలాగే లీగల్ అడాప్టేషన్, అంటే వస్తున్నటువంటి నూతన సాంకేతికలను అనుసరించే మనం లీగల్గా జస్టిస్ కూడా చేయాల్సి ఉంటుంది. కాబట్టి లీగల్గా కూడా మనం అడాప్ట్ అవ్వాలంటే ఆ రకమైనటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా మనం అందులో రాయాల్సి ఉంటుంది. అలాగే ఈ కామర్స్ అండ్ ఆన్లైన్ కంటెంట్ అసలు రెగ్యులేట్ చేయలేకపోతున్నాం. ఒక వెబ్సైట్ పోతే ఇంకో వెబ్సైట్ వస్తుంది. ఆ మధ్యకాలంలో 500 పాన్ ఏమంటారు ఆ వెబ్సైట్స్ని బ్యాన్ చేశారు. వాళ్ళు ఏం చేశారు, ఎక్స్టెన్షన్స్ మార్చి మళ్ళీ ఇవే వెబ్సైట్ని రన్ చేస్తున్నారని ప్రభుత్వమే చెప్పింది. అప్పటి వరకు 4 వెబ్సైట్లు తెలిసినవి జనాలకి, ఈ యొక్క గవర్నమెంట్ తీసుకొచ్చిన రెగ్యులేషన్తో 500 వెబ్సైట్లు బయటకు వచ్చాయి. ఇలాగే ఉంటుంది. సో ఆన్లైన్ కంటెంట్ని అరకట్టలేకపోతుంది ప్రభుత్వం. ఇవన్నీ న్యూస్ పేపర్లోనే కనిపిస్తున్నాయి మీకు. సో అలాగే ఈ కామర్స్ వెబ్సైట్లో వచ్చేటటువంటి అన్యాయాలు, నేను ఈ మధ్యకాలంలో ఏదో ఒక చిన్న చైర్ భలే ఉందని చెప్పి కొన్నాను, పోయింది. సో ఇప్పుడు ఎలా ఎవరికి వాళ్ళ కంప్లైంట్, ఆ వెబ్సైట్ వాడు ఎక్కడ ఉంటాడు. సో ఇవన్నీ కూడా ఈ కామర్స్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్. అలాగే గ్లోబల్ అలైన్మెంట్ అండ్ బెస్ట్ ప్రాక్టీసెస్, అంటే ప్రపంచంలో వీటికి సంబంధించి చాలా చట్టాలు వచ్చాయి. ముఖ్యంగా యూకేలో చట్టాన్ని తీసుకొచ్చారు, చాలా అద్భుతమైనటువంటి రెగ్యులేషన్స్. అలాగే ప్రపంచంలో అన్ని చోట్ల కూడా ఉన్నటువంటి మంచి చట్టాలతో భారతదేశంలో తీసుకొచ్చేటటువంటి నియమ నిబంధనలు అలైన్ అయి ఉండాలి. సో ఇవన్నీ కూడా మనం తీసుకురావాల్సినటువంటి ఆవశ్యకత అన్నమాట డిజిటల్ ఇండియా యాక్ట్. సో దీనికి సంబంధించి రైట్ టు ప్రైవసీ, అలాగే రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ, ఇవే కదా వాడేస్తున్నారు. ఇంటర్నెట్లో కూడా అదే అంటున్నారు. నాకేంటో అర్థం కాదు. ఇంటర్నెట్లో మనం ఏం మాట్లాడినా వ్యక్తిగత స్వేచ్ఛ, ఆర్టికల్ 19 Clause 1 Clause A అంటున్నారు. అయ్యే వ్యక్తిగత స్వేచ్ఛ అబ్సల్యూట్ కాదు, ఇట్ ఈజ్ రిలేటివ్. నాకు వ్యక్తిగత వాక్ స్వాతంత్ర స్వేచ్ఛ ఉందని రోడ్డు పోయే ప్రతి వాడిని తిట్టమని కాదు, దానికి చాలా పరిమితులు విధించబడ్డాయి. వ్యక్తిగత స్వేచ్ఛ అంటే నీ వ్యక్తిగతం వరకు వేరే వ్యక్తుల్ని ఇబ్బంది పెట్టకుండా ఉండాలా. సో దీనికి సంబంధించి ఒక క్వశ్చన్ ఇచ్చారు, ఆన్సర్ని దయచేసి కమెంట్ సెక్షన్లో చెప్పండి. గోప్యత హక్కుపై సుప్రీంకోర్టు తాజా తీర్పు నేపథ్యంలో ప్రాథమిక హక్కుల పరిధిని పరిశీలించండి. 150 నుంచి 200 పదాల్లో రాయండి. అలాగే ఈ ఫన్ మంత్ వీడియోస్కి సంబంధించి ఈ యొక్క డిస్కషన్స్ జరిగాయి. సో దీని మీద మీ కమెంట్స్ ఏం చేయొద్దు దయచేసి. ఇలాంటి వీడియోస్ని ఎలా రెగ్యులేట్ చేయాలో మీ అభిప్రాయాన్ని చెప్పండి వీలైతే. సో థ్యాంక్ యూ.